కూడా చాలా మందిలో తలెత్తింది. దానికి ఏమైనా చెప్తారు? మా పార్టీ అగ్రనేతలే ఈరోజు మాట్లాడడం జరిగింది. మా పార్టీ సంఘటన కార్యదర్శి కూడా సమావేశంలో అటెండ్ అయ్యారు. అధ్యక్షురాలు వేరే షెడ్యూల్ ఉండడం వల్ల ఉంటుంది. బట్ మా పార్టీ జాతీయ స్థాయి పార్టీ జాతీయ స్థాయి నాయకులు అక్కడ అటెండ్ అయిన తర్వాత మిగతా అంతా సాంకేతిక అంశం కాబట్టి వాళ్ళు తీసుకుని ఏ నిర్ణయం అయినా సరే అధ్యక్షురాలు శిరసావహిస్తారు. అందులో ఇంకొక మాట్లేదు. కానీ ఇక్కడ అది సమస్య కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించాలనేది ప్రజల అభిష్టం. భారతీయ జనతా పార్టీ ఒక్కటే కాదు, ఆంధ్రప్రదేశ్ లో 99.9% పబ్లిక్ కోరుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్రం లూటీ చేయబడింది. మద్యం పేరుతో, ఇసుక పేరుతో, మైనింగ్ పేరుతో, రకరకాల పేర్లతో లూటీ అయిపోయి, ఇందాక రమేష్ గారు అన్నట్టు, మా జనసేన మిత్రుడు అన్నట్టు, అసలు ఒక సోమరి తండ్రి ఎట్టయితే బిడ్డలకు సంబంధించిన ఆస్తుల్ని తనఖా పెట్టుకుంటా వెళ్తారో, ఆ విధంగా ప్రభుత్వ కార్యాలయాలు, ఆఖరికి సెక్రటరియట్ ఇవన్నీ పెట్టే పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వం ఫ్లాప్ అవ్వడం. అదే సమయంలో ప్రతి వారం ఆర్బీఐ తలుపు తట్టడం అంటే మేడం గారికి కూడా తెలుసు. కాకపోతే లైవ్ లో వాళ్ళ పార్టీని సమర్థించుకోవాలి కానీ సమర్థించుకుంటారు. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రజల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎక్కడికక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు. హైదరాబాద్ కో లేకపోతే చెన్నైకో తమిళనాడుకో పారిపోయే పరిస్థితి. ఆఖరి కూలి పనులు చేసుకోవడానికి కూడా హైదరాబాద్ కో లేకపోతే ఇంకో ప్రాంతానికి వెళ్తున్నారు. కానీ ఇసుకని 3 నెలల పాటు కృత్రిమ కొర సృష్టించిన ద్వారా కొన్ని వందల మందికి కూడా నిరాశ్రయులయ్యారు, కొద్దిమంది చనిపోయారు కదా. అంటే మొత్తం చూసుకుంటే ఈ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ లేదనేది అర్థమవుతుంది. ఆఖరికి ఎక్కడన్నా మనకి రాగదేశం, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక రాజకీయ పార్టీ ఉంటారు. ఉదాహరణ మీరు చూడండి, ఏదైతే తిరుపతి సంబంధించి, చిత్తూరు సంబంధించి ఫ్యాక్టరీ ఉందో, ఆ ఫ్యాక్టరీస్ ని గల్లా వాళ్ళు చేసే వాళ్ళ ఫ్యాక్టరీస్ ని తరిమేసే పరిస్థితి. పోతే పోండి అన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మన పక్కన ఉండే స్టేట్స్ అలా ఉండదు. తమిళనాడు రాష్ట్రంలో ఒక పరిశ్రమ వస్తే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కలిసి మాట్లాడుకొని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే ఒక పరిశ్రమ వస్తే 1000 మందికి ఉద్యోగాలు వచ్చినా వాళ్ళు 1000 కుటుంబాలు బతుకుతాయి. ఇది ఉండాలి, ఈ దార్శనికత ఉండాలి. వ్యక్తిగత రాగదేశాల వైపు పోకూడదు. అమరావతిలో 45 కేంద్ర సంస్థలు వస్తే ఆ సంస్థలకు సంబంధించి రోడ్లుగా లేని పరిస్థితి, ఆ సంస్థలకు సంబంధించి మిగతా ప్రాథమిక సౌకర్యాలు కల్పించాల పరిస్థితి ఎందుకు రాష్ట్రం పడింది? ఓకే, మరి ఇందాక మీరు ఇవన్నీ చెప్తున్నారు. రోజారాణి గారు కూడా ఎందుకు ఇందాక మనం అడిగినప్పుడు రాష్ట్రంలో అంటే సంపద సృష్టించడం రాక అన్నింటినీ తాకట్టు పెడుతున్నారు అన్న ప్రశ్నకు, మరి అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా అది ఫ్లో అయితే అవుతుంది కదా, ఎక్కడ స్టాగ్నేట్ అయితే కాలేదు కదా. అయినా కేంద్రం నుంచి రావాల్సినవన్నీ వచ్చి అన్నింటికంటే స్పెషల్ స్టేటస్ కానీ వచ్చి ఉంటే 90% దాంతోనే అయిపోయి ఉండేవి. మిగతా 10% కూడా 0% వడ్డీతో వచ్చి ఉండేవి. ఇదంతా కేంద్రం సరిగా సహకారాలు అందించకపోవడం వల్ల జరిగింది అంటూ ఆమె చెప్తున్నారు. ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ 4000 కోట్లు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే రెవెన్యూ డెఫిసిట్ 9000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధికంగా ఉపయోగపడ్డారు. ఎందుకు ఉపయోగపడ్డామంటే రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం. ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పానంటే ఇందుకు కేంద్రం సహకరించలేదని. అసలు కేంద్రం డబ్బులు తప్ప వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయమ్మా? కేంద్రం ఇచ్చే సహకారం తప్ప రాష్ట్రం ఎక్కడ డబ్బులు సృష్టించిందా? అదే చెప్తున్నాడు. మీరు అన్నారు కదా 90% 10% అని. మేము చెప్పింది ఏంటంటే 1000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారిని అడగాల్సింది. రాణి గారు చిన్న క్లారిటీ ఇస్తా మేడం కి. 1000 రూపాయల రైతు 2 ఇస్తా ఉన్నాము. ఈఏపీ నిధులు దాదాపు 90%, దాంతో 100% కేంద్రం భరిస్తున్న పరిస్థితుల్లో 1900 కోట్లు శాంక్షన్ అయిన ఆ రోజు అరుణ్ జైట్లీ గారు చెప్పారు. అతను జగన్మోహన్ గారు అదే చెప్పారు. మీరేంటంటే ప్రత్యేక హోదా పేరుతో జనాలు రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత 25 మంది ఎంపీలను ఇస్తే నేను ప్రత్యేక హోదా ఇస్తాను. మేము మొదటి నుంచి ఒకటే స్టాండ్. చంద్రబాబుకి అదే చెప్పాము, జగన్మోహన్ అదే చెప్పాము. మేము ఆల్టర్నేటివ్ మా స్టాండ్ అని చెప్తాం. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఏ ప్రత్యేక హోదా ఉందని హైదరాబాద్ డెవలప్ అయింది, ఏ ప్రత్యేక హోదా చెన్నై డెవలప్ అయింది, ఏ ప్రత్యేక హోదా గుజరాత్ డెవలప్ అయింది. నేనేమంటానంటే అసలు మీ ముఖ్యమంత్రి గారికి, మన జగన్ గారికి హైదరాబాద్ చెన్నై ఇవాళ కొత్తగా ఏమైనా అభివృద్ధి చెందినవి కాదు కదండి. వాటితో కంపేర్ చేయడం అన్నది సరైందేనా? అనేక సందర్భాలు ఇస్తూ ఉంది. మీకు అసలు రాష్ట్రం మీద ప్రేమ లేదు కదా మేడం? రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాత్రం ప్రేమ లేదు కదా. 90% నిధులు మేము ఇస్తామంటే అందులో కొంత తీసుకుంటున్నారు, కొంత డ్రామా ఆడుతున్నారు, తీసుకోలేదు అంటున్నారు, తిరిగి తెలియదు అంటున్నారు. ఇక్కడ మేమంటామంటే మీకు అడ్మినిస్ట్రేషన్ లేదు, దయచేసి మీరు ఒప్పుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మునిగిపోయి పడవ కాబట్టి ఈ రోజు ఏం చేస్తున్నాడంటే ఆయన మరి దళితులకు సంబంధించిన సీట్లు కూడా మార్చే పరిస్థితి వచ్చారు. దానికి ఏమంటారంటే ఒక దగ్గర చెత్త ఇంకో దగ్గర బంగారం అవుతుందా?
కాబట్టి మేడం మీరు ఓడిపోవడం మీ ఏమండి, అవసరం కాదు, పనికిరాని ప్రజల చెత్తని అవసరం. తీసుకెళ్లి ఇప్పుడు మీ కాబట్టి ప్రజా వాళ్ళందరూ అవసరం. కూడా మీ పూల కుండీల్లో పోసుకుంటున్నారుగా చెత్తని. అలా అనొద్దండి. ఇప్పుడు నేను ఒకటి చెప్పనా, ఒక విధంగా చెప్పాలంటే I'm sorry to say మీరు ఇట్లా అంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరు మెరుగు ఆంధ్ర నాగార్జున రాష్ట్రంలో ఒక అక్కడ ఎమ్మెల్యే బలికాడు అభ్యర్థి కూడా పంపిస్తున్నారు, లేని సురేష్ అక్కడ ఏంటంటే ఆగండి. ఏపీయేనండి. ఇప్పుడు ఒక నిమిషం ఆగండి. సురేష్ అక్కడ బలికాడు ఇంకో దగ్గర పంపిస్తున్నారు, అదే విధంగా ఇంకొక దళిత నాయకుడు పంపిస్తున్నారు. ఏమి మిథున్ రెడ్డిని పంపించవచ్చు, లేకపోతే పెద్దిరెడ్డిని పంపించవచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మారచ్చు కదా. అంటే మీకు అసలు దళితుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. మాలా మాదిగ రెల్లి కార్పొరేషన్ నిధుల్ని మొత్తం ధ్వంసం చేశారు. నేను రాజశేఖర రెడ్డి హయాంలో చైర్మన్ గా పనిచేసిన వ్యక్తిగా చెప్తున్నాను. నేను జిల్లాకు 10 కోట్లు ఇచ్చాను, ఈ రోజు ఒక్క రూపాయి ఇవ్వలేదు. మరి బీసీకి సంబంధించిన కార్పొరేషన్ మొత్తం పెట్టారు, మీరు ఏ వర్గం నాకు తెలియదు. కాబట్టి ఆ బడుగు వర్గాలకు సంబంధించిన ప్రయోజనం దెబ్బతింటుంది కాబట్టి ఒక బడుగు వర్గాల ప్రతినిధిగా మరి ఇవన్నీ మేము బాధపడతా 2014 ఉన్నాము. ఎందుకు కాబట్టి ఇంప్లిమెంట్ చేయలేదండి? 2014లో ఫస్ట్ గవర్నమెంట్ ఫస్ట్ సీఎం గా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎందుకు అడగలేదు? అప్పుడు ఎందుకు? డిబేట్స్ జరగలేదా? ఎస్సీ కార్పొరేషన్ నిధులు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెలా భారత్ ఇప్పుడు చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ డిబేట్ మీరు వస్తే నేను మాడతా. ఎస్సీ కార్పొరేషన్ నిధులు డైవర్ట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇండియాలో గూగుల్లో కొట్టండి, ఈ ఇండియాలో ఏ సీఎం కూడా దళితులకు సంబంధించిన నిధులు డైవర్ట్ చేసిన చరిత్ర లేదు. ఢిల్లీ నుంచి వచ్చే డబ్బులు ఎన్ఎస్ఎఫ్డిసి ఎన్ఎస్కేఎఫ్డిసి డబ్బులు వస్తాయి. ఈ డబ్బుల్ని ఆటోలు, టెంట్ హౌస్లు, కార్లు, ఇన్నోవాలు, తర్వాత అదే భూమి కొనుగోలు పథకం, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, పంటతో పెంపకం అన్నిటికీ ఇచ్చేది ఈ డబ్బులే. ఈ డబ్బులు ఏం చేస్తున్నాడు ఆయన? ఓసీలకు ఇస్తున్నాడు. ఎస్సీల డబ్బులు తీసుకెళ్లి ఓసీలకు ఇస్తున్నాడు. కాబట్టి ఈయన ఏ వర్గ ప్రయోజనం కోసం కాపాడుతున్నాడు? ఆయన సామాజిక వర్గ ప్రయోజనం కోసం ఆయన అనుకుంటే ఆ సామాజిక వర్గం ఈ రోజు ఆయన నుంచి బయటికి పారిపోతున్నారు కదా. నెల్లూరు జిల్లా రెడ్లందరూ ఎందుకు వచ్చేసారు అంటే ఏ వర్గ ప్రయోజనం ఆయన విశ్వసించడం లేదు. ఏదో డబ్బులు ఇచ్చేసో లేకపోతే వాళ్ళని మభ్య పెట్టో జనాల్ని వాలంటీర్ల పేరుతో తీసుకొచ్చి సభలు పెట్టేసి ఇదే వావ్ బల్బ్ అని మీరు అనిపించుకున్నారంటే అది మీ అమాయకత్వం. మేము ప్రజలను చైతన్యం చేస్తున్నాం. ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారి పాలన వస్తే భ్రష్టాచార ప్రభుత్వం స్వయంగా అమిత్ షా గారే చెప్పారు. ఈ ప్రభుత్వం అనేది ఎందుకు రాకూడదంటే మాకేం జగన్ మీద ద్వేషం లేదమ్మా, వ్యక్తిగతంగా మాకేం ద్వేషం ఉంటది. కానీ మీకులాగే నేను కూడా ఆంధ్రప్రదేశ్ పౌరుని కాబట్టి మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన తమ్ముళ్ళు, మన బిడ్డల కోసం, నెక్స్ట్ జనరేషన్ కోసం మేము ఈ ప్రభుత్వం దిగాలని కోరుకుంటున్నాం. అదే చంద్రబాబు నాయుడు గారి ప్రేమ, పవన్ కళ్యాణ్ గారి ప్రేమ కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమతోటే పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. ఆయన కూడా మేము సపోర్ట్ చేశాము. ఆయన కూడా ఏమన్నారు? రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే నేను బీజేపీని కూడా తీసుకొస్తా అన్నారు. ఎస్, మా మిత్రుడిగా ఆయన మాట కూడా విన్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో ఎందుకోసం చేస్తారు? మీరు కూడా రండి, మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వదిలేయండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకుని నేలాడుతున్నారు మాకు అర్థం కావడం లేదు. మీరు రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోరుకుంటే బయటికి రండి. అందరూ వస్తున్నారు కదా, అందరూ బయటకు. వైసీపీలు ఎవరు ఉంటున్నారు ఇప్పుడు? ఎవరు ఉండరు. కొద్ది రోజుల తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఆఖరి పోటీ చేయడం లేక ఆయన్ని విజయసాయి రెడ్డిని నెల్లూరు పంపించుకున్నారు. ఇది ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి. పోటీ చేయడానికి అభ్యర్థులు లేరమ్మా మీ దగ్గర. బీసీ కార్డు పేరుతో అనిల్ తీసుకొచ్చి అక్కడ పెడతారు, ఇంకో కార్డు పేరు ఇంకొకరు పెడతారు. అంటే పోటీ చేయడానికి మనుషులు లేకుండా పోయారు కదా. ఎంపీలు ఎందుకు వెళ్ళిపోతున్నారు, జంప్ అవుతున్నారు, ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నారు? అంటే నీళ్లు ఒకసారి ఎండిపోయిన తర్వాత చేపలు ఉండవు, ఉభయచరాలు కొన్ని అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఈ రోజు పరిస్థితి అంటే చాలా దారుణం సిస్టర్. మీరు రాష్ట్ర ప్రజల ప్రయోజనం కాపాడే వాళ్ళైతే మీరందరికీ కూడా బయటికి రండి. రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడమని విజ్ఞప్తి చేస్తున్నాం మీకు కూడా. రైట్ అండి మరి